హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక తెలంగాణ స్పెషల్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే ఎంతో రుచిగా ఉండే గుడ్డు వెల్లుల్లి కారం. ఇది ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు ట్రై చేసి తప్పకుండా తినాల్సిందే. మరి ఇలాంటి రుచికరమైన ట్రెడిషనల్ వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా మనం కారం దంచుకోవాలి. దానికి 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలక్కాయలు వేసి బాగా దంచాలి. ఇందులో 2 పెద్ద వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఆ రేకలు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా మిక్సీ జార్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇవి బాగా నలిగిన తర్వాత 2 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెని కాచాలి. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేపుకోవాలి. అంటే పోపు పెట్టుకోవాలన్నమాట. 1 రెబ్బ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేపుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత మనం 3 గుడ్లని పగలగొట్టుకొని ఈ నూనెలో వేసుకోవాలి. వేయగానే గుడ్లని కదపకుండా 2 నిమిషాలు అలాగే ఉంచేసేయాలి. ఇలా గుడ్లు పగలగొట్టిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంచితే అది చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది. చూస్తారు కదా, ఇలా అయిన తర్వాత కొద్దిగా పక్కకి జరుపుకోవాలి. ఎందుకంటే మనం ఈ కడాయిలోనే పక్కన వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేపుకోవాలి. ఇదొక పూర్వకాలం ట్రిక్ అన్నమాట. ఇలా మనం దంచుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని ఒక 2 నిమిషాలు ఇలా సైడ్లో వేపేసుకోవాలి. దీంట్లో నూనె ఎక్కువ వేయాలండి, ఎందుకంటే ఇది నిల్వ ఉంచుకోవచ్చు. అంటే పచ్చడి లాగా అనమాట. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత మొత్తం మిశ్రమాన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారా, నురగలాగా ఫామ్ అవుతుంది అనమాట. అలా ఫామ్ అయితే మీకు ఈ గుడ్డు కారం రెడీ అయిపోయినట్టు. ఇలా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అలాగే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు కూడా నిలువ ఉంటుంది. మరి ఇలాంటి వెరైటీ వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.